రికార్డింగ్ నెంబర్ 116లో పార్ట్ బి చెప్పుకుంటూ ఉన్నాము. పరమాత్మ సుదర్శనము అనే తన చక్రాయుధంతో భక్తుల్ని ఎలా దగ్గరికి చేర్చుకుంటాడు అనే విషయం చక్కగా చెప్పుకున్నాము. సుదర్శనము అంటే తనను ఆయన అక్కడ దర్శిస్తాడనమాట. ఎవరైతే అవతల మనిషిని తనలాగా దర్శించగలుగుతారో అప్పుడు అవతల వాళ్ళు తనలో కలిసిపోతారు, ఒకటిగా అయిపోతారు. అది చాలా న్యాచురల్ ప్రాసెస్. మనకి యాక్చువల్గా తెలియదు, కానీ మనం ఏ వస్తువుని చూసినా కూడా ఆ వస్తువుతో మనం ఐడెంటిఫై అవ్వకపోతే అది మనకు కనిపించదు. ఇట్ ఈజ్ ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్. అది ఆ వస్తువుకు సంబంధించిన నాలెడ్జ్ అంతా మన మనస్సులో ఉంటుంది. ఆ వస్తువు మీద మన మనస్సు ఫోకస్ చేసి దాన్ని పూర్తిగా చూసినప్పుడు అది మనమైపోయి మన ఎనర్జీ దాని మీద పాస్ ఆన్ అయితేనే అది మనకు కనపడుతుంది. మనకు ఆ విషయం తెలియదు కాబట్టి ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది, ఒక కెమికల్ చేంజ్. అందువల్ల మనకు ఆ విషయం అర్థం కాదు కాబట్టి వేరే ఏదేనో చూస్తున్నాము అనుకుంటాం. ఈ సుదర్శనము అనే విషయంలో ఎగ్జాక్ట్గా అదే ఉంది. ఎవరి మీదైతే ఆయన సుదర్శన చక్రాన్ని వాడతాడో వాళ్ళు తనలాగా అయిపోయి తనలో కలిసిపోతారు. అంటే వాళ్ళకి ఇంకా ఎగ్జిస్టెన్స్ విడిగా ఉండదు. వాళ్ళకు విడిగా ఎగ్జిస్టెన్స్ లేకపోవటమే చంపటం అన్నమాట. ఇదే విషయాన్ని త్రిపురారహస్యం అనేటటువంటి గ్రంథంలో దృశ్య వివేకము అనే విధంగా వర్ణించారనమాట. దృక్ అంటే చూసేవాడు, దృశ్యం అంటే కనపడేది. ఈ రెండు ఏమిటి, ఈ రెండు విడిగా ఉన్నాయా ఒకటేనా అనే సబ్జెక్ట్ అన్నమాట. అది చాలా వివరంగా చెప్తారు అందులో. ఇక్కడ మనకి ఈ జయ విజయుల్ని ఆ రకంగా పరమాత్మ అనుగ్రహించారు. అందుకే ఈ జయ విజయుల్ని గురించి మీరు ఇంకా దిగులు పడొద్దు అని సనక సనందనాథుల్ని కూడా ఓదార్చాడు పరమాత్మ. వాళ్ళు కూడా కొంచెం మనసు తేలికబడింది. పరమాత్మని విష్ణుమూర్తిని స్తుతి చేశారు. జయ విజయులకి ఏ లక్షణాలు, రాక్షస లక్షణాలు కలిగి భూమి మీద ఉన్నా కూడా దానివల్ల వాళ్ళకేమీ నష్టం లేదు. ప్రజలకి, సాధుజనులకి, బ్రాహ్మణులకి ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే బ్రాహ్మణులు ఎలా ఉండాలి అనే గుణపాఠాన్ని అందరూ కూడా నేర్చుకోగలుగుతారు. బ్రాహ్మణ ధర్మం ఏమిటి అనే విషయం ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. భూమి ఉద్ధరించబడుతుంది. కాబట్టి పరమాత్మ ఇదంతా కూడా ఒప్పుకున్నాడు, ఇదంతా ఎలవ్ చేసి జరగనిస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైంది సనక సనందనాథులకు. ఇదంతా కూడా ఆయనకు ఆటే కానీ నిజానికి ఇక్కడ ఏమీ జరగటం లేదు. నాటకంలో వేషాలు మార్చినట్టుగా విష్ణువుతో పాటు వీళ్ళు కూడా జయ విజయులు కూడా భూమి మీద నాటక పాత్రలు ధరించినట్టే అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ఎప్పుడైతే సనక సనందనాథులకు అర్థమైందో నారాయణుడి సంకల్పంలో ఉన్నదంతా వాళ్ళకి అవగతం అయిపోయింది. ఏమిటిది అసలు, మనం పరమాత్మను చూడటానికి వచ్చాము, నారాయణుడిని దర్శనానికి వచ్చిన వాళ్ళము, మనం ద్వారపాలకులను ఎట్లా చూసాము, ఎందుకు చూడటం జరిగింది, ఇది అసలు ఇది మన చేతిలో పనేనా, మనం చేసామా, ఇది మనం శాపం ఇచ్చామా, ఇదంతా జరిగిందా, పరమాత్మ వచ్చి మనల్ని మందలించారా అని వాళ్ళు మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళు మహానుభావులు, బ్రహ్మమానస పుత్రులు, పుట్టినప్పటి నుంచి తపస్సు తప్ప ఇంకొకటి ఎరగని వాళ్ళు. వాళ్ళకి ఏమర్థమైందంటే ఇది మొత్తం విష్ణుమూర్తి లీలయే, మన చేత పలికించింది ఆయనే, మనం శపించేట్టు చేసింది ఆయనే, ఆయన సంకల్పం లేకుండా ఈ సృష్టిలో ఏది జరగదు, మనం ఏమాత్రం దీనికి రెస్పాన్సిబుల్ కాదు అని నారాయణుడి సంకల్పంలో ఉన్న ధర్మం అంతా కళ్ళకు కట్టినట్టుగా అయిందిట. వెంటనే సనకాదులకు విపరీతమైన ఆనంద బాష్పాలు, ఒళ్ళంతా కూడా పులకరించిపోయిందిట. వాళ్ళు ఇట్లా అనుకున్నారట, ఆహా ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడిన, ఇతని మార్గాలు ఎవరికైనా అందుతాయా, అందుకనే దేవతలందరూ కూడా ఈయన మార్గంలోనే నడుస్తున్నారు. ఈ మొత్తం ధర్మ వ్యూహం ఇతని దివ్యమంగళ శరీరము, దీన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. ఈ వ్యూహం నుంచి ఇందులో ఈ చక్కర్లో పడి తీరవలసిందే.
ఇతని నుంచి, ఈ పరమాత్మ నుంచి బయటకు వస్తూ ఉన్న ధర్మం తాలూకు వెలుగే ఇతని నివాసమైన వైకుంఠము. ఈ పరమాత్మ చేస్తూ ఉన్నటువంటి ధర్మమే వెలుగుగా ఇక్కడ వైకుంఠంగా ఉన్నది. ఎట్లాంటి మునీశ్వరులైనా సరే ఈ పరమాత్మకి శరణాగతి చేసినప్పుడే వాళ్ళకి ఏ విషయమైనా అర్థమవుతుంది అనుకొని ఆనంద బాష్పాలతో, కళ్ళల్లో నీళ్లతో పరమాత్మని స్తుతించి నమస్కరించుకున్నారు. ఇంతకు ముందు తాము చేసిన సంభాషణలన్నీ కూడా, ప్రతి మాట కూడా అన్ని పరమాత్మ సంకల్పమే. తమ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పరమాత్మ సంకల్పమే. ఈ సృష్టిలో ఈ జయ విజయుల తాలూకు ఈ శాపము ఇదంతా కూడా సృష్టిలో పెద్ద కథలుగా జరగవలసి ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి ఇది, ఈ పరమాత్మ మన ద్వారా ఈ పని చేశాడు, ఇక్కడ మనం రెస్పాన్సిబుల్ కాదు అని చక్కగా వాళ్ళకి అర్థమైంది. ఈ పరమాత్మ ఇట్లా చేయటానికి కూడా ఆ విష్ణువి వైభవము అంటే ఆ లక్ష్మీదేవి ఆ వైభవం ఆయన్ని ఆశ్రయించుకుని ఉన్న లక్ష్మీదేవే, వేరే ఎవరో కాదు. ఆవిడ దయ వల్లనే తమకు మంచి బుద్ధి కలగటం, తన వారుగా విష్ణునిచే మళ్ళీ స్వీకరించబడటం, విష్ణుమూర్తి తమని క్షమించి దగ్గరికి చేర్చుకోవడం, ఇవన్నీ కూడా అమ్మవారి దయ వల్లనే జరిగినాయి. తను చేసిన తప్పులకు నారాయణుడు తమని శపించినా లేక జయ విజయుల్ని శాపం నుంచి తప్పించినా సంతోషమే. కానీ జయ విజయులు తప్పే చేయలేదు. వాళ్ళు నిర్మల మూర్తులు అని సనక సనందనాదులే ఒప్పుకున్నారు. మొట్టమొదట శపించిన వాళ్లే మళ్ళీ ఒప్పుకున్నారంటే వాళ్ళ జ్ఞానోదయం అయినట్టే కదా. ఈ జ్ఞానోదయము అనేది లక్ష్మీదేవి అనుగ్రహంతోనే కలుగుతుంది, విష్ణువుని సంకల్పము వలన కలుగుతుంది అని చెప్పారు. అంటే లక్ష్మీదేవి అనేటటువంటి సంపద విష్ణుని సంకల్పమే అని చెప్పేశారు ఇక్కడ సనకాదులు. అందువల్ల లక్ష్మీదేవిని కూడా నోరార స్తుతించుకొని విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమూర్తి చిరునవ్వుతో జయ విజయుల వంక చూసి ఇట్లా పలికేట, మీరు రాక్షస గర్భాల్లో పుట్టక తప్పదు. నా సంకల్పానికి అడ్డులేదు కాబట్టి, నా బలాన్ని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి, అయినా కూడా నేను కూడా బ్రాహ్మణుల మాటలను కాదనలేను కాబట్టి ఇంకా కూడా ఈయన వేషాలు వేస్తున్నాడు, వాళ్ళ ద్వారా మాట్లాడించింది ఈయనే అనే విషయము జయ విజయులకు కూడా తెలుసు. ఇదంతా పరమాత్మ నాటకమే అని తెలుసు. అయినా కూడా నాటక ధర్మంగా మొత్తం చెప్పవలసిన వాక్యాలన్నీ చెప్పాడు పరమాత్మ. ఈ రాక్షస గర్భాల్లో మీరు పుడతారు, నేను బ్రాహ్మణుల మాటలు వద్దని చెప్పలేను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ పుట్టండి, నాకు శత్రుపక్షంలో ఉండండి. మీరు వైరమే కారణంగా మీరు ఎప్పుడూ నన్నే తలుచుకుంటూ ఉంటారు. వైరభక్తి అంటే ఏంటంటే ఎంత కోపం అంటే దృష్టంతా ఎవరి మీద కోపమో వాళ్ళ మీదే ఉంటుంది. ప్రేమతో రాదు అసలు, అది పగతోనే వస్తుంది కేవలం. అందువల్ల వైరం కారణంతో మీరు ఎప్పుడూ నన్ను తలుచుకుంటూ ఉంటారు కాబట్టి నా చేతనే మళ్ళీ దేహాలు వదిలేసి నా దగ్గరికే వస్తారు, వెళ్ళండి అని చెప్పేశాడు ఆయన. చక్కగా సింపుల్గా వెళ్ళిరండి అన్నాడు. తాను సర్వశక్తి సంపన్నుడు పరమాత్మ. కానీ ఒక విషయం జరగటం మొదలుపెట్టిన తరువాత మధ్యలో కల్పించుకొని దాన్ని రివర్స్ చేయటము అనేది చాలా తక్కువ సార్లు చేస్తాడు తప్పకుండా. రివర్స్ చేయటం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, వస్తాయి మనకి కథలు. కానీ సాధారణంగా తొందరపడి కల్పించుకోడు పరమాత్మ. తొందరపాటే లేదు అసలు అక్కడ. అందువల్ల తనకి వారించటకు అవన్నీ ఆపటానికి సామర్థ్యం లేదని కాదు, మొత్తం వారించేస్తాడు. ఏముంది, శాపాన్ని వెనక్కి పంపించేస్తాడు, శాపాన్ని వారిస్తాడు, సనక సనందనాదులను క్షమిస్తాడు. అప్పుడేముంది, ఇంకేమీ లేదు, కథే లేదు ఇక్కడ. కానీ ఆ కథకు ఆల్రెడీ పునాది వేశారు కాబట్టి ఆ కథను జరగనిస్తాడనమాట. ఇందులో మనకు కూడా ఒక విధమైనటువంటి సందేశం ఉన్నది. మనం గ్రహించుకుంటే మనకు కూడా తెలుస్తుంది, ఏదో పెద్ద విషయమే రాబోతోంది, ఇండికేషన్స్ వస్తున్నాయి మనకి, ఇది కొంచెం భయంకరమైన విషయంగానే ఉంటుంది అనుకోగానే మనకి భయం పుడుతుంది. దీన్ని ఎలా ఆపాలి అని చెప్పి మనం అనేక రకాల ఉపాయాలు ఆలోచిస్తాం. వ్రతాలు చేద్దామా, యజ్ఞాలు చేద్దామా, ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అడుగుదామా, లేకపోతే ఇప్పుడు మోడర్న్
మెథడ్‌లో ఫ్యూచర్ చెప్పేవాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్దామా? ఈ రకమైన ఆలోచనలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ భక్తులేం జేస్తారంటే ఆమోదిస్తారు. ఇది పరమాత్మ సంకల్పం కానిదేది జరగదిక్కడ. జరగనివి ఆయన కథకి పునాది వేసినప్పుడు కథలో పాత్రలుగా ఉండటానికి మనకేంటి ఇబ్బంది? మనమే అది మనకే కష్టం కలుగుతోంది, మనకే ఇబ్బంది కలుగుతోందనే భావం లేని వాళ్ళనమాట. తమను తాము విష్ణువుకి దూరంగా విడిగా ఆలోచించుకోరు వాళ్ళసలు. అందువల్ల వాళ్ళకి చక్కని దర్శనం కలుగుతూ ఉంటుంది. పరమాత్మని మర్చిపోయే ప్రసక్తే లేదుగా వాళ్ళకి. అది అర్థం చేసుకుంటారు వాళ్ళు. అర్థం చేసుకున్నారు. అందువల్లనే మధ్యలో కల్పించుకొని పరమాత్మ ఏమీ చేయడు. ఇదంతా కూడా జరగనిస్తాడు. ఒక సంకల్పం జరిగింది. ఒక కథ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన దానికి మనం కూడా పాత్రధారులుగా మనం కూడా రోల్ ప్లే మనం చెయ్యాలి. ఈ శాపం వల్ల జయ విజయులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళెప్పుడు తన సన్నిధినే తలుచుకుంటూ ఉంటారు. కేవలం రోల్ ప్లేగానే చేస్తారు. వాళ్ళది అయిపోయే స్వభావం కలవాళ్ళు కాదు. స్వామిని మర్చిపోయేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎట్ ది సేమ్ టైం సనక సనందనాథులకు వచ్చిన రక్షణ ఏమీ లేదు. దీనివల్ల లాభం ఏమీ లేదు. జరిగేదల్లా భూమి మీద ధర్మ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. అధర్మం బాగా పైకొస్తుంది. దానివల్ల జీవులందరూ బాధలు పడతారు. ఆ బాధల రూపంలో ఎవరి కర్మ పరిపాకం వాళ్ళకంటే ఎవరి శిక్ష వాళ్ళు అనుభవించటం, చివరికి ధర్మమే నిలబడటం అనేదే జరుగుతుంది. కాబట్టి ఏమీ ఇబ్బంది పడే విషయం లేదు అని అందరికీ కూడా అర్థమైంది. జయ విజయులకు చక్కగా అర్థమైంది. ఇట్లాగే తీర్పు చెప్పి ఫైనల్ తీర్పు చెప్పేశాడు పరమాత్మ. మీరు వెళ్ళిపోండి, అంత బాగానే జరుగుతుంది అనుకున్నట్టుగానే ఇదంతా కూడా మీరు చేయక తప్పదు అని. నేనేమి వెనక్కి దీన్ని తీయను, దీన్ని నేనేమి మార్చను అంటే వాళ్ళు కూడా నమస్కరించి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవితో సహా నారాయణుడు వెనక్కి మరలాడు. ఇంద్రాది దేవతలందరూ చుట్టూతా చేరి చూస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్న దాన్నంతా కూడా. ఆయన ఎంత ధర్మస్వరూపుడో చూసి ఆశ్చర్యపడి అందరూ కూడా అతని పాద పద్మములకు చక్కగా ఆయన పాదాలకి లక్ష్మీదేవి పాదాలకి అందరూ కూడా మొక్కారు వరుసగా. అప్పుడు వాళ్ళ కిరీట కాంతులన్నీ కూడా లక్ష్మీనారాయణుల చరణ కమలాల మీద పడి ఆ పాదాలు చక్కగా వెలిగినాయిట. వారిద్దరి పాదాలు వెలుగే స్వరూపంగా అయిపోయినాయి. లక్ష్మీనారాయణులు మహావైభవంతో తమ నిర్మలమైన తమ తమ నివాసాలకు చేరుకున్నారు అని చెప్పారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 116 పార్ట్ బి అయిపోయింది.